వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. మొదటి ప్రియుడిని హతమార్చాలని పక్క ప్లాన్ రచించిన ప్రియాంక, ప్రియుడు భరత్. 2 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు, 5గురు ముద్దాయిలకు రిమాండ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం 3 రోజుల క్రితం వడ్డే అరవింద్ పై గాజులదిన్నె ప్రాజెక్టు ఎల్ఎల్సి కాలవ సమీపంలో హత్యాయత్నం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దాడిలో గాయపడిన అరవింద్ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఎమ్మినూరు పట్టణానికి చెందిన వడ్డే అరవింద్, బుట్ట ప్రియాంక ఇద్దరు ఇంటర్ విద్య నుండి ప్రేమించుకుంటున్నారు. బీటెక్లో దేవిబెట్ట గ్రామానికి చెందిన ఈడిగ భరత్తో ప్రేమలో పడి ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తుంది. ఇది గమనించిన భరత్ ప్రియురాలని మందలించడంతో అతను నన్ను ప్రేమించమంటూ వెంటపడి వేధిస్తున్నాడని నమ్మబలికింది. సరే అతను ఒక్కసారి రమ్మను మాట్లాడదామని ప్రియురాలు ప్రియాంకకు చెప్పాడు. పథకం ప్రకారం వడ్డే అరవింద్ను హతమార్చాలని ఇద్దరు స్కెచ్ వేసుకున్నారు. పథకం ప్రకారమే ప్రియాంక అరవింద్ను గాజులదిన్నె పరిసర ప్రాంతాల్లోకి పిలిపించుకుంది. అప్పటికే హతమార్చాలని మాటు వేసుకున్న ప్రియుడు భరత్, తన తోటి ఫ్రెండ్స్ వడ్ల కుమారస్వామి, గంధాల ప్రశాంత్ కుమార్, కోడుమూరు గ్రామానికి చెందిన రామాంజనేయులు ఒక్కసారిగా వేటకొడవళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితుడు అరుపులకు గమనించిన పక్కా పొలాల్లో ఉన్న రైతులు హంతకులపై రాళ్లు వేయడంతో తప్పించుకుని పారిపోయారు. సంఘట స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేయగా 2 రోజుల్లో హత్యాయత్నానికి పాల్పడిన బుట్టా ప్రియాంక, ఈడిగ భరత్ ముగ్గురి ఫ్రెండ్స్ను హత్యకు ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలు బజాజ్ పల్సర్, హోండా యాక్టివా, హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు, 5 సెల్ ఫోన్లు, బి అగ్రహారం గ్రామ శివారాల్లో మల్లెలవాగు వద్ద ముద్దాయిలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని సిఐఏ గంగాధర్, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు పోలీస్ సిబ్బంది తెలిపారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్ నాయుడు. ఒక హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మినూరు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై 22 సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది. దీంట్లో ఈ హత్యా ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్మినూరు చెందిన 4గురును, అలాగే కొడుమూరు సంబంధించిన ఎరుకుల రామాంజనేయులు అనే అబ్బాయి ఈ హత్యా ప్రయత్నంలో పాల్గొన్నారు. ఈ హత్యా ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు. గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ జడ్జెస్ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ చంపాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని 16వ తేదీన ఒకసారి రెక్కి చేసుకొని 17వ తేదీన ఇక్కడికి వచ్చి ఈ హత్య ప్రయత్నం చేయడం. ఈ మెయిన్ ఉద్దేశము ఆ అబ్బాయిని ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి, అలాగే వీళ్ళు మాస్కులు ధరించుకున్నారు చంపాలని. తర్వాత హత్యా ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు. అక్కడ నుంచి పబ్లిక్ గుర్తించి మాకు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వీళ్ళని ఈరోజు 5 మందిని అరెస్ట్ చేయాలి, రిమాండ్ జరుగుతుంది. అరవింద్ పరిస్థితి ఎట్లా ఉంది? అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఎక్కువగా అబ్బాయికి కత్తితో నరకడం వల్ల, ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనాయి. ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్? ఏమైనా పథకం ప్రకారమే చేశారా? ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు? పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ గతంలో ఒకసారి ఎమ్మినూరు టౌన్లో ట్రై చేశారు చంపాలనే ఉద్దేశంతో. ఆ రోజు ఆ అబ్బాయి దొరకలేదు. సో ఇంకా 16వ తేదీ వచ్చి రెక్కి చేసుకొని 17వ తేదీన గొనిగన్లలోని ఎల్ఎల్సి రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు. వీళ్ళలో ముఖ్యంగా బుట్ట ప్రియాంక అనే అమ్మాయి ప్రేమ వ్యవహారమే కారణము. వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే. ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి. ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు, కాలేజీకి వెళ్ళలేదా, 2 రోజులు వీళ్ళు కాలేజీకి వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదన్న ఆలోచనగా పిల్లలు తల్లిదండ్రుల్లో వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను. అరవింద్ని అక్కడ రప్పించడంలో ఎవరి పాత్ర? అరవింద్ను రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలుపరిచింది. రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా రప్పించారు. సార్ ఎటువంటి క్లూస్తో నిందితులను పట్టుకున్నారు సార్? మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము. నా పేరు ఇట్లా అరవింద్, ఎమ్మినూరు సంబంధించిన వ్యక్తి సార్. నాకు
పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్. అంటే ప్రియాంక ద్వారా వీళ్ళు ట్రేస్ చేయడం జరిగింది సార్. ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ అమ్మాయి పాత్ర ఏంటి సార్? ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ ఎలిమినేట్ చేసుకోవాలన్న ఉద్దేశం. ఇక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి, ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్కి చెప్పి చేయించింది. నా పేరు గొనగాల ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్. రైట్ సార్.